ప్రార్థన చేస్తూ ఉన్నాం. విధాయగలిగిన నామకర్త వీరిలో మాతో మా మధ్యలో గొప్ప చూపించమని ప్రార్థన చేయించుకున్నాం. అవసరమైన మాటలు, మేలైన మాటలు ఇక్కడ చేకూర్చిన వారికి, వినేవారికి అందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క పరిశుద్ధమైన ఆత్మ సహాయం అనుగ్రహించండి. నాకు ప్రత్యేకమైన నీ కృప దయచేయండి. దినమంతా తోడే ఉన్నారు. ఈ 12వ దినంలో కాపాడారు. 2026లో దాదాపు 71 దినాలు గతింపజేశారు. ఈ యొక్క తండ్రి 71వ దినంలో నీ సాధించడంలో చేరే భాగ్యాన్ని మీరు కల్పించారు. స్తోత్రాలు. దినమంతా కూడా తోడై ఉన్నాను. కృతజ్ఞతలు. నీ లేఖనంలోకి వస్తుండగా మీరే మాతో మాట్లాడి నీ వాక్యం అనుగ్రహించమని బలహీనుడనే నన్ను జ్ఞాపకం చేసుకుని నీ వాక్యమును బోధించడం దారి తీరిన వారు మాత్రమే బలహీనులు సహాయం చేసి బలపరిచి నడిపించి మహిమ, ఘనత, ప్రభావం నీ చేతులకు సమర్పిస్తూ యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సాయంకాల గడియలో దైవగ్రంథం బైబిల్ నుండి ఒక వచనాన్ని మనం చదువుతాం. చదివిన తర్వాత ప్రభువు నడిపించినట్టుగా వాక్యాన్ని ధ్యానించి మనము ముందుకు ప్రభు ఇచ్చిన మాటలు చూసి మనం ముందుకు సాగుతాం. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుంటా. అందరూ కలిసి చదవడానికి ప్రయత్నించాలని మనవి చేస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. లైట్ కనబడిన వారు చదవాలి. విశ్వాసం లేకుండా దేవుడి లెక్క భావం నిర్మించి ఆయన మనతో మాట్లాడుతున్నా. మనం చూస్తున్న లేఖనము చాలా విలువైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంలో కొనసాగుతూ అంతము వరకు విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటం పోరాడి తమ పరుగు కడముట్టించిన వ్యక్తులను గురించి రాయబడిన అధ్యాయమే హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం. వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. అక్కడ నుండి ఆ విశ్వాసంలో నడిచారు. ఆ విశ్వాసంలో ప్రయాణం చేశారు. ఆ విశ్వాసంలో వారు తొలగిపోలేదు. వీళ్ళారా, విశ్వాసము అంటే వాక్యాన్ని నమ్మటమే. ఈ రోజున ప్రభువారు కనబడట్లేదు. ఆనాడు వారికి కూడా కనబడలేదు. దేవుని వాక్యములో ఆ 11వ అధ్యాయంలో ఉన్న వ్యక్తులకు కూడా దేవుడు కనబడలేదు. మరెవరు కనబడ్డారు? వాక్యము కనబడింది.
వాక్యము మాట్లాడింది, వాక్యాన్ని విన్నారు, వాక్యము పలుకుతుంటే విన్నారు, లోబడ్డారు, వారు ప్రభు కొరకై నడిచారు, వారి జీవితంలో ఉన్న పాపపు బ్రతుకును విడిచిపెట్టుకున్నారు. పాప జీవితాన్ని, అక్రమ జీవితాన్ని, దేవుడు ఇష్టపడినటువంటి పనికి మాలిన బ్రతుకు విడిచిపెట్టుకుని దేవునికి అప్పగించుకొని వారు నడిచినట్టుగా లేఖనాలలో మనం చూస్తున్నాం. అందుకే వాక్యము మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి రుజువుగా దేవుణ్ణే వెంబడించారు, కానీ మిగతా వాటికి వారు ప్రథమ స్థానం ఇవ్వలేదు. దేనికి కూడా వారి జీవితంలో ప్రథమ స్థానం లేదు. అలాంటి వ్యక్తులను 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, వాక్యం ఏంటున్నా మన జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచుట అంటే దేవునికే ప్రథమ స్థానం, దేవునికే ప్రాధాన్యత, దేవునికే ప్రాముఖ్యత. ఇది కాకుండా మన మనస్సులు సంకుచితములై, మన ఆలోచనలు సంకుచితములై, మన ప్రయాణము సంకుచితమైనప్పుడు మనం విశ్వాస భ్రష్టులు అవడానికి అవకాశం. దాని గురించి కూడా బైబిల్ మాట్లాడుతుంది. ప్రియులారా, వారు తొలగిపోయి విశ్వాసం నుండి విశ్వాస భ్రష్టులై వాడబద్దలైపోయిన వారి వలె వారు ఉన్నారని లేఖనాల్లో మాట్లాడిన సత్యాలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడికి ఇష్టమైంది ఏంటి అనేది మనం ఆలోచిస్తే, దేవునికి ఇష్టమైంది ఏంటంటే మనకున్నటువంటి అందం కాదు, మనకున్న విద్య కాదు, మనకున్న ఉద్యోగం కాదు, మనకున్న ఆస్తిపాస్తులు కాదు, మనము కలిగి ఉన్న సాగుబడి కాదు, మనము కలిగి ఉన్న జ్ఞానము, తెలివితేటలు, మరి చాకచక్యము, ఇవేది కూడా దేవుడికి ఇష్టం లేదు. మరి దేవుడికి ఇష్టము వాట్ గాడ్ లైక్స్. దేవుడి దేన్నైతే ఇష్టపడుతున్నాడు, దేవుడు దేన్ని ఇష్టపడేటువంటి వాడంటే విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. It is impossible to please God unless one has a faith of God. ఒక వ్యక్తికి దేవుని ఎడల విశ్వాసం లేకుండా ఉంటే వానిని దేవుడు ఇష్టపడడు. వాడి దేవుడు కానుకలు ఇచ్చినా, వాడి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నా, లేక మందిరాలకు వెళుతున్నా, విశ్వాసము లేకుండా ఉంటే దేవుడికి ఇష్టపడలేదు. దేవుడికి కావాల్సింది విశ్వాసమే. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుణ్ణి అలాగున మనం నమ్మాలి. ఈ రోజున మందిరాలకు వెళుతున్న మనం, బైబిల్ పట్టుకున్నటువంటి మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆయా బోధకుల ద్వారా వింటున్న మన జీవితంలో విశ్వాసం లేకుండా ఉంటే ఎప్పటికీ మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఏదో ఆడవాళ్ళ ముసుగేసుకొని కూర్చుంటా, మగవాళ్ళు మామూలుగా కుర్చీలో నాలా కూర్చుంటా. అంతేగాని దేవునికి ఇష్టమైంది ఒకటే, ఏంటది? విశ్వాసం. ఈ విశ్వాసం నీకున్నప్పుడు నీవు దేన్నైనా విడిచిపెట్టేస్తావు. దేవుని ఎడల నీకు నమ్మిక ఉన్నప్పుడు నీకు మిగతాదేది ప్రాముఖ్యతగా ఉండదు. ఈ ప్రపంచంలో ఏది ప్రాముఖ్యమైనదిగా ఉండదు. దేవుని ఎడల నీకు విశ్వాసం. ఇది చాలా లోతైనటువంటి విషయం, చాలా మరి కఠినమైనది కూడా. అది ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వాడే దేవుడికి ఇష్టడవుతాడు. అందుకే బైబిల్లో అలాంటి విశ్వాసము కలిగిన ఒక వ్యక్తిని 5వ వచనంలో చూస్తున్నాం. 11వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడంటే, అతడు కొనుక్కోబడకు మునుపు దేవునికి ఇష్టడై ఉండేది. అతడు ఈ భూమి మీద నుండి వెళ్ళిపోక మునుపు
ఈ భూమి మీద తన యాత్ర ముగించక మునుపు దేవునికి ఇష్టడట. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుండి అద్భుతమైన సాక్ష్యం. ఆ అద్భుతమైన సాక్ష్యాన్ని ఎవరు పొందుతున్నారు? హానోకు. ఈ హానోకు ఈ భూమిని విడవక ముందు, ఈ ప్రయాణం ముగించక ముందు, ఈ యాత్ర ముగించక ముందు దేవునికి ఇష్టడుగా ఉన్నాడట. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, అసలు నువ్వు దేవుణ్ణి ఎరుగుదువా? దేవుడు ఎవరో నీకు తెలుసా? ఏ కనబడిందల్లా దేవుడు మాత్రం కాదు. దేవుడు అంటే కామ, క్రోధ, మోహ, మద, మత్సరము అనేటువంటి వాడు. కామము, క్రోధము, మోహము, మదము, మత్సరము ఉన్నటువంటి వాడు దేవుడు కాదు. కాబట్టి దేవుడు అంటే కామ, క్రోధ, మోహ, మద, మత్సరము లేనటువంటి వాడిని దేవుడు అంట. అసలు అలాంటి దేవుణ్ణి నువ్వు కనుగొన్నావా? ఒకవేళ కనుగొంటే ఆ దేవుని ఎడల నీకు విశ్వాసం ఉందా? ప్రియా స్నేహితులారా, అయితే ఇక్కడ ఒక వ్యక్తిని గురించి దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టడతడు. ఎందుకంటే అతడు తన జీవితం అంతా విశ్వాసములో ప్రయాణం చేశాడు. అతని జీవితం అంతా ఎలా ప్రయాణం చేశాడండి? విశ్వాసములో ప్రయాణం చేశాడు. అందుకే అతడు ఈ ప్రయాణాన్ని ముగించక ముందు ఎవరికి ఇష్టడుగా ఉన్నాడు? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఇలా ప్రజలు మనల్ని మెచ్చుకోవచ్చు, ఈ ప్రజానికం మనల్ని పొగడవచ్చు, ఈ పబ్లిక్ కూడా మనల్ని పొగడవచ్చు. ఈ పబ్లిక్ అబ్బో ఏం బోధపడండి, నోరు తెరిచాడంటే నోట్లోంచి మాటలు విపరీతంగా వస్తూ ఉంటాయి, వాక్యాలు విపరీతంగా వస్తుంటాయని పబ్లిక్ మనల్ని మెచ్చుకోవచ్చు, సమాజం మనల్ని మెచ్చుకోవచ్చు. ఏం పాడతాడండి, ఏం గుంతండి, ఏం కొడతాడండి యమహ, ఏం కొడతాడండి డ్రమ్స్, ఏం కొడతాడండి లేకపోతే అని పబ్లిక్ మనల్ని అనొచ్చు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్, గాడ్ విల్ నాట్ సాటిస్ఫై. నీకు విశ్వాసం లేకుండా ఇలాంటివి ఎన్ని చేసినా దేవుడు తృప్తి చెందడు, దేవుడు సంతోషించాడు. కాబట్టి ద ఫండమెంటల్ స్టెప్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితానికి ప్రాథమికమైనటువంటి అడుగు, ప్రాథమికమైనటువంటి పునాది ఏంటంటే విశ్వాసం. ఏంటంటే విశ్వాసం. కాబట్టి ఫెయిత్ ఈస్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితానికి విశ్వాసమే పునాది రాయి. ఇది లేకుండా మనం క్రైస్తత్వాన్ని గడపలేము. ఆలోచించాలి. అందుకే ఇప్పుడున్న ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా బ్రతికాడని వాక్యములో చూద్దాం. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు. మనము ఈ 40 రోజుల్లోనే దేవుడికి ఇష్టడుగా లేవు. ఈ లెంట్ డేస్లో, ఈ 40 డేస్లోనే మనము దేవుడికి ఎంత ఇష్టడుగా ఉన్నాం, ఎంతగా దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు, మనము దేవుని ద్వారా ప్రశంస పొందామా? నో. అది నీకు, నీ మనసాక్షికి, దేవుడికి తెలుసు. పిల్లరా, మన హృదయాలు, మన జీవితాలు ఆ దేవుడు పరీక్షించేవాడు, పరిశీలించేవాడు, మన అడుగు జాడలను కనిపెట్టేవాడు, మన యొక్క ప్రతి అడుగును కూడా గమనించగలిగిన సమర్థత కలిగిన వాడు ఆ దేవుడు ఒకడే. అందుకే అతని గురించి దేవుడు ఏమన్నంటే 300 సంవత్సరాలు నాతో విశ్వాసంతో నడిచాడు. నాకు ఇష్టడు అతడు కొనుక్కోబడక మునుపు ఎలా ఉన్నట? దేవునికి ఇష్టడైందని సాక్ష్యము పొందాడు. మనం ఇలాంటి వాక్యాలు వింటున్నప్పుడల్లా తలలూపుతాం, నిజమే కదా అంటాం, అదంటాం, ఇదంటాం. ఇక్కడి నుంచి అడుగు బయటికి వెళ్తుంటే మనం మామూలుగా ఎలా ఉంటామో మనకే తెలియదా? ఈ విధముగా అపవాది చేత మోసగించబడదు. ఏడవబడేటువంటి విశ్వాసం అనేక మంది లేక. అందుకే దేవుని వాక్యంలో విశ్వాసులను అనేక రకాలుగా చెప్పారు. పిల్లరా, ఒక విశ్వాసి ఎవరంటే దేవుని వాక్య ప్రకారం మనం చూస్తుంటే
ఒక మొదటి రకమైన విశ్వాసం ఏమంటారంటే ఈజ్ అన్ ఎమోషనల్ బిలీవర్. ఈజ్ అన్ ఎమోషనల్ బిలీవర్ అంటే ఉద్రేకపరుడైనటువంటి విశ్వాసం. ఉద్రేకపరుడైనటువంటి విశ్వాసం. మనం అందులో ఉంటే దెబ్బతింటాం, అందులో మనం ఉండకూడదు. ఉద్రేకపరుడైన విశ్వాసులలో మనం ఉండకూడదు. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే నిజమైనటువంటి, స్థిరమైనటువంటి, నిలకడైనటువంటి, ఏమాత్రము మరి తొణుకు బొణుకు లేనటువంటి విశ్వాసులుగా జీవించాలి. వీ షుడ్ నాట్ బి లైక్ ఎమోషనల్ బిలీవర్స్ అంటే ఉద్రేకపూరితమైన విశ్వాసులుగా మనం ఉండకూడదు. దేవుని వాక్యములో అలాంటి వారు ఉన్నారు. వారు ఉద్రేకపూరితమైనటువంటి విశ్వాసం, ఇంకా పరిపక్వతకు రానటువంటి విశ్వాసం, పరిపక్వతలో నిలవనటువంటి విశ్వాసం. దే డోంట్ హ్యావ్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ అంటే పరిపక్వత కలిగిన మనస్సు లేనిటువంటి విశ్వాసం. కాబట్టి పిల్లగా మనం ఉద్రేకపూరితమైన విశ్వాసులుగా ఉండడం, ఉద్రేకపూరితమైన విశ్వాసులుగా మనం ఉండడం. ఇది మొదటి. రెండవ వాళ్ళు ఎవరంటే మెటీరియలిస్టిక్ బిలీవర్స్ అంటే పదార్థముతో కూడిన విశ్వాసం. వీరిని ఏమంటారంటే మెటీరియలిస్టిక్ బిలీవర్స్ అంటారు. అంటే వారికి కలిసి వస్తే దేవుణ్ణి కూడా పడతారు, కలిసి రాకపోతే దేవుణ్ణి విడిచిపెడతారు. కలిసి వస్తే దేవుని కూడా పడతారు, కలిసి రాలేదు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. ఒకవేళ ఏ మేలు నీ జీవితంలో జరగల పిల్లరా, అలాంటి వ్యక్తులను ఏమంటారంటే మెటీరియలిస్టిక్ బిలీవర్స్ అంటారు. మెటీరియలిస్టిక్ బిలీవర్స్ బైబిల్లో ఇలాంటి పదార్థముతో కూడిన విశ్వాసే లోతు. ఇతడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ధనధాన్యాదులు కలిగి ఉండుట అతని జీవితానికి దేవుని అందరి విశ్వాసం అనుకున్నాడు. అది దేవుని చిత్తం మాత్రము. కాబట్టి పిల్లరా, ఉద్రేకపూరితమైన విశ్వాసం. రెండవది మెటీరియలిస్టిక్ బిలీఫ్ అంటే పదార్థం కలిసి వచ్చే విశ్వాసం కూడా మనకి ఉండకూడదు. కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ప్రభువే, కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ప్రభువే. ఉద్రేకపూరితంగా మనం ఉండకూడదు. మూడవది దేవుని వాక్యంలో మనం చూస్తాం. మూడవ విశ్వాసం ఏంటంటే దెయ్యముల విశ్వాసం. ఇట్ ఈస్ కాల్డ్ డెమాలిక్ ఫెయిత్ అంటే బిలీవర్స్ ఆఫ్ డెమాలిక్ ఫెయిత్ అంటే దెయ్యములు కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. దెయ్యాలు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి? వాక్యంలో మనం చూస్తున్నాం. దెయ్యాలు కలిగి ఉండే విశ్వాసం ఏంటంటే దేవుడు ఒక్కడే అని దెయ్యాలు నమ్ముతాయి, కానీ దేవునికి విధేయత మాత్రము చూపించు. దేవుడు ఒక్కడే అని దెయ్యాలు నమ్ముతాయి, దేవునికి విధేయత చూపించు. అందుకనే ఆ శాన దెయ్యం పట్టిన వాడు అన్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమీ పని. అంటే దెయ్యాలు సర్వోన్నతుడని గుర్తించాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, సర్వాధికారం కలిగిన దేవుని కుమారుడు, ఆయన ఎదుట మనం నిలవలేము, ఆయనతో మనం ఉండలేము అని గుర్తించి దెయ్యాలు అయ్యా మాతో మీకెందుకు, నువ్వెంత గొప్పడో మాకు తెలుసు, నువ్వెంత గనుడువో మాకు తెలుసు, నువ్వెంత హెచ్చైనడో మాకు తెలుసు, కానీ అనవసరంగా మా జోలికి మీరు రావద్దు. దిస్ ఈస్ కాల్డ్ సంథింగ్ డెమాలిక్ ఫెయిత్ అంటే దెయ్యముల విశ్వాసం. దేవుని వాక్యంలో మనం చూసే సత్యాలవి నా సొంత మాటలేమీ కాదు. కాబట్టి మన విశ్వాసము ఉద్రేకపూరితంగా ఉండకూడదు. మన విశ్వాసము మరి పదార్థముతో కూడినగా ఉండకూడదు. మన విశ్వాసము దెయ్యముల విశ్వాసముగా కూడా ఉండకూడదు. నాలుగోది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నాలుగో విశ్వాసం ఏంటి చెప్పండి? మృతమైన విశ్వాసం. ఇట్ ఈస్ కాల్డ్ డెడ్ ఫెయిత్ అంటే మృతమైన విశ్వాసం. మృతమైన విశ్వాసం అంటే ఏదో దేవుణ్ణి నమ్మాడు, కానీ ఎందుకు నమ్మాడో వాడికి తెలియదా. ఏదో దేవుణ్ణి నమ్మాడు, ఎందుకో గుడికి వెళ్తున్నాడు, ఎందుకో బైబిల్ పట్టుకున్నాడు,
ఎందుకో వాక్యాలు వింటున్నాడు. ఏ కూడిక మానడు. చిన్న ఇస్సాకు వచ్చాడంటే వెళ్ళిపోతాడు, మరొక చిన్న శామ్యూల్ వచ్చాడని వెళ్ళిపోతాడు, చిన్న బాబాయ్ వచ్చాడని వెళ్ళిపోతాడు, దేనికైనా వెళ్ళిపోతాడు. కానీ విశ్వాసంలో దేవుని పైన నిలకడగా ఉండలేదు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఇలాంటి వారిని, ఇలాంటి బిలీవర్స్ని బైబిల్ ఏమని చిత్రీకరిస్తుందంటే వీరిని మృతమైనటువంటి విశ్వాసం. అంటే జీవించుచున్నాం అన్న పేరు మాత్రం ఉంది, కానీ మృతులు అంటే విశ్వాసులుగా బ్రతుకుతున్నాం అన్న పేరు వారికి ఉంది, విశ్వాసులని చెప్పబడే పేరు వారికి ఉంది, కానీ వారిలో జీవము లేదు, వారిలో జీవము లేదు. ప్రియులారా, ఇది వారి యొక్క జీవితం. అందుకనే లేఖనాల్లో మనం చూస్తున్న 4వ కేటగిరీ జీవించుచున్నాం అన్న పేరు మాత్రం ఉంది, కానీ మృతులు. ఇలాంటి విశ్వాసం కూడా బైబిల్లో ఉన్న వారిని మనం చూస్తున్నాం. ఇలాంటి విశ్వాసాన్ని బైబిల్లో మనం చూస్తాం. ప్రియులారా, నా 5వ వ్యక్తి ఎవరంటే మరి ఒక స్థిరమైన నిలకడైన తొణుకు బణుకు లేనటువంటి విశ్వాసాన్ని ఏమంటారంటే ప్రియులారా, అదే డైనమిక్ ఫెయిత్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ ఫెయిత్. అంటే స్థిరమైన నిలకడైన, ఏ పరిస్థితిలోనైనా, శ్రమలలో, బాధలలో, కష్టములలో, ఇరుకులలో, లేమిలో, తిండి లేకపోయినా, కట్టుకోవడానికి గుడ్డ లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేకపోయినా, ప్రియులారా, నా ప్రభు నాకున్నాడు చాలు, నా ప్రభు నాకున్నాడు చాలు. దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ లాజరస్. బైబిల్లో ఉన్నటువంటి లాజరస్ విశ్వాసం అదే. అతనికి తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఆరోగ్యం లేదు, అన్ని రకాలుగా బలహీనుడు, ఆరోగ్యం బాగోలేదు, కురుపులు. పిల్లరా, కుక్కలు వచ్చి కురుపులు ఏం చేస్తున్నా నాకు. కానీ ఎప్పుడు దేవుని మీద సణిగిన వాడు కాదు, ఆశావలే గొణిగిన వాడు కూడా కాదు. ఆశ అయితే దేవుడి మీద సణిగాడు, గొణిగాడు. ఏమంటున్నంటే నా చేతులు శుద్ధి చేసుకుని నా హృదయమును కడుక్కొనిట వ్యర్థము అని అన్నాడు. ఎవరతను? ఆశ. 73వ కీర్తనలో 73వ కీర్తన మనం చూస్తుంటే 2వ వచనంలో ఏమన్నా అంటే ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడని 73:1 చెప్పాడు. ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు అని 73వ కీర్తన 1వ వచనంలో చెప్పాడు. అవునా కదండి? 73వ కీర్తన 1వ వచనంలో చెప్పాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అయితే లేఖనాల్లో మనం గమనిస్తుంటే ఆ తర్వాత కిందేమన్నంటే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. నా చేతులు కడుక్కొనిట ఏమన్నారండి? నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థం. ఎందుకంటే నేను మారు మనసు పొందుట వ్యర్థం, బాప్తిజం తీసుకున్నట్టు వ్యర్థం. అనవసరంగా రొట్టె ద్రాక్ష ఎన్ని సంవత్సరాలు తినేశాను. ప్రతి ఆదివారం గుడికెళ్ళి ఆ రొట్టె ద్రాక్ష ఎన్ని సంవత్సరాలు తినేశాను. ఏమి ఎందుకు పనికిరా? ఎందుకంటే ప్రతి ఉదయం నా శిక్ష వచ్చుచున్నది, ప్రతి ఉదయం నా బాధ కలుగుచు. లేఖనంలో 14 వచ్చిన 73 ఏమండి? దినమంతా బాధ, ప్రతి ఉదయం నా శిక్ష. అప్పుడు అనుకున్నాడా యేసు ప్రభువుని నమ్ముకొని ఏంటో బాబుదే మనకి యేసు ప్రభు ఎందుకో? యేసు ప్రభు అంటే అన్నీ కలిసి వస్తా అనుకున్నా. 10th క్లాస్లో 560 వస్తాయంటే 230 వచ్చింది. ఇంటర్మీడియట్లో 980 దాటిపోద్ది అనుకుంటే మన జీవితానికి 920 కూడా దాటలా. పీడరా, దీన్ని ఏమంటామంటే మెటీరియలిస్టిక్ ఫెయిత్, లేకపోతే మృతమైన విశ్వాసం. అయితే ఏమీ లేకపోయినా, ఏమీ జరగకపోయినా నా ప్రభువు నాకున్నాడు. అందుకే ఆయన పడ నరులెల్లరూ నన్ను విడచినాను, శరీరము కుళ్ళి కృషించినాను. నరులెల్లరూ నన్ను విడచినాను, శరీరము కుళ్ళి
వీడచినను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. కాబట్టి పిల్లరా, ఏ పరిస్థితిలోనైనా ప్రభువు నాకు సరిపోయిన వాడు. నాకు ఆరోగ్యం లేదు, ఆహారం లేదు, ఆస్తి లేదు, ఏమీ లేకపోయినా నా ప్రభువు నాకు సరిపోయిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది లేకపోతే ప్రభువుకి మనం ఇష్టడుగా ఉండాలి. ప్రభువుకి ఇష్టడుగా ఉండాలి అంటే ఈ ఆఖరి విశ్వాసమే. నీ ఒకవేళ ఉద్రేకపూరితమైన విశ్వాసం కలిగి ఉన్న దేవుడికి ఇష్టడుగా ఉండలే. పదార్థముతో కూడిన విశ్వాసము అన్నీ కలిసి వస్తే విశ్వాసం కలిగి ఉంటే దేవుడికి ఇష్టడుగా ఉండలే. ఒకవేళ దెయ్యాల విశ్వాసం కలిగి ఉన్నా దేవుడికి ఇష్టడుగా ఉండలే. మృతమైన విశ్వాసం జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ అంటే క్రియలు లేని విశ్వాసం అదున్నా దేవుడికి ఇష్టడుగా ఉండాలి. దేవుడికి ఇష్టడుగా ఉండాలి అంటే ఏ పరీక్ష, ఏ పరిశోధన, ఏ సమస్య వచ్చినా, ఏ రకమైన అనుభవం ఉన్నా నాకు ప్రభువే ముఖ్యం అని అనుకుంటే నిజమైన విశ్వాసం. ఇలాంటి విశ్వాసంతో దాదాపు 300 సంవత్సరాలు ఈ భూమి మీద ప్రయాణం చేసిన వాడే హానోకు. ఈ ప్రయాణాన్ని ముగించే ముందు దేవుడు అన్నాడు, నాకు నీవు ఇష్టడు అయ్యా అన్నాడు. నాకు నీవు ఇష్టడు. పిల్లరా, దేవునికి ఇష్టడుగా నీవు జీవించుటదే. అందుకనే ఒక కుర్రోడికి విశ్వాసం ఏంటయ్యా అని మరి పెద్దలు అడిగారు. పెద్ద సభ అడిగితే ఆ కుర్రుడు ఏమనంటే ఫలానా అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక స్టూల్ తీసుకొచ్చాడు, తర్వాత ఒక కుర్చీ తీసుకొచ్చాడు, కుర్చీ మీద కూర్చున్నాడు. ఆ తర్వాత స్టూల్ మీద 2 కాళ్ళు పైకెట్టి కూర్చోవయ్యా అన్నాడు. 2 కాళ్ళు పైకెట్టి కూర్చోమన్నాడు. అంటే నువ్వేం చేసావు? కంప్లీట్గా స్టూల్ని ఏం చేసావు? నమ్మావు. అది నన్ను కుడివైపు పడేసినా, ఎడవైపు పడేసినా, వెనకాలకు పడేసినా, ముందుకు పడేసినా నాకు భయము. కుర్చీలో అయితే కాళ్ళు కిందకు ఉన్నాయి కాబట్టి సడన్ గా అది ఏమైనా జరిగితే ఇలా లేచి నిలబడతాం. పిల్లల విశ్వాసం అంటే కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ గాడ్. కాబట్టి పరిపూర్ణముగా దేవుని పైన ఆధారపడుట, ఆనుకొనుట, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇంకా ప్రభువులోకి వచ్చి కులాన్ని విడిచిపెట్టకుండా, మతాన్ని విడిచిపెట్టకుండా, జాతిని విడిచిపెట్టకుండా, సాంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా, సంస్కృతిని విడిచిపెట్టకుండా నేను విశ్వాసిని అని చెప్పుకునే భ్రష్టులు ఎంతోమంది ఉన్నారు. నీ జీవితానికి ప్రభువే ప్రాముఖ్యం. మానవ జీవితానికి ప్రాముఖ్యం ఎవరంటే ప్రభువే. కాబట్టి ప్రియులారా, దేవుని పరిశుద్ధమైన నామం పేరిట మొట్టమొదటిది దేవునికి నీవు ఇష్టడుగా ఉండాలి అంటే, దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతకాలి అంటే, ఏ వ్యక్తి అయినా దేవుడికి ఇష్టడుగా బ్రతకాలి అంటే విశ్వాసమే. దేవుడికి ఇష్టడుగా అంటే నాలాగా సేవ చేస్తే దేవుడికి ఇష్టడుగా అవడం, దేవుడికి 24 గంటలు దేవుడికి సమర్పించేసి ఆయన కూడా తిరిగితే వాడి దేవుడికి ఇష్టడు కావడం. సేవకుడైనా విశ్వాసం లేకపోతే వాడి దేవుడికి ఇష్టడు. వాక్యం ఇది మన సొంత మాటలు కాదు, మన ఇష్టానుసారంగా చెప్పుకోవడానికి వాక్యం లేదు ఇక్కడ. కాబట్టి మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అంటే విశ్వాసమే ఉండాలి. అప్పుడే మనం దేవునికి ఇష్టలుగా. అందుకనే దేవుని వాక్యములో హానోకు దేవుడికి ఇష్టడయ్యాడు. పిల్లరా, అలాగే అబ్రహాము దేవుడికి ఇష్టడయ్యాడు. అబ్రహాము దేవుడికి ఏమయ్యాడు? ఇష్టడయ్యాడు. నోహు దేవుడికి ఇష్టడయ్యాడు. ఎందుకంటే ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అని ఉండుట నేను పరలోకం నుండి, ఆకాశం నుండి చూచా.
ఆ పైనున్న ఆకాశం నుండి నేను చూస్తే ఈ జనాభాలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా. పిల్లరా, దేవుడు ఇలాగ కొద్ది మందిని గురించి మాట్లాడుతున్నాడంటే వీటికి కారణం వారి విశ్వాసమే. వీటికి కారణం వారు దేవుణ్ణి హత్తుకున్న స్థితి, వారు దేవుణ్ణి వెంబడించిన స్థితి, వారు దేవుని పైన ఆధారపడిన స్థితి. వారికి ప్రాముఖ్యము దేవుడే. ఆ దేవుడు ఇష్టపడినది ఏదైనా విడిచిపెడతారు వాడు. ఆ దేవుడికి అయిష్టమైనది ఏదైనా దూరం అయిపోతారు. దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం, దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ నోవా, దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ ఏనక్. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రభువుని వెంబడిద్దాం. పిల్లరా, అలాగని చెప్పి మరి గుడి మానేద్దామా? బడి దేవుని వాక్యం చదవటం మానేద్దామా? నో. నీకు దేవుని వాక్యము చదువుడు ద్వారానే కలుగుతుంది విశ్వాసం. ఆ విశ్వాసం 0% నుండి 100%కి వెళ్ళాలంటే ప్రతి దినము దేవుని హత్తుకునుడు ద్వారానే కలుగుతుంది. లేకపోతే కలగదు దేవుని విశ్వాసం. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును. అది దేవుని క్రీస్తును గుర్చిన మాట వలనని రోమాపత్రిక 10:17 చదువుతున్నాం. రోమాపత్రిక 10:17 చదువుతుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది డొనాల్డ్ ట్రంప్ గురించి కాదు, కుమాయిని గురించి కాదు. లేకపోతే ఇటీవల మరి ఒకసారి 97, 2 సార్లు 89 రన్స్ కొట్టినటువంటి సంజు శాంసన్ గురించి వింటే కలగదు. అది ఉంటే అవి పట్టుకుంటే ఉన్నది పోతుంది. ఒకసారి 97, 2 సార్లు 89 కొట్టా సంజు శాంసన్ గురించి విన్నా నీకు విశ్వాసం. అందుకనే అన్నాడు రోమాపత్రిక 10:17 మనం చూస్తున్నాం. ఏమని రాయబడి చదవండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన అది క్రీస్తును గూర్చిన మాట వలనే కలుగును. ఇలా అందుకే వాళ్ళందరూ దేవునికి ఇష్టమయ్యారు. మిగతా వాళ్ళ దేవునికి ఇష్టలుగా చేరువచ్చిన బిడ్డలా మనందరం దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఇష్టడిగా ఉండాలి అంటే దేవుని వాక్యానికి మనం విధేయత చూపించాలి. The more we obedient to the word, the more we become please God. అవునా కదా? దేవునికి ఇష్టలుగా అయిపోతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము దేవుని వాక్యానికి ఎక్కువగా విధేయత చూపించకపోతే దేవునికి ఇష్టలుగా. కాబట్టి the more we obey to God, the more we please God. దేవుణ్ణి మనం ఏం చేయగలం? సంతోషం. ఆలోచించుకుందాం. నిర్ణయాలు మనమే. ఇది మొదటిది. దేవుని వాక్యములో మనం చూస్తున్న మొదటి సంగతి. రెండవది, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ఇంకా దేవుడికి ఇష్టడిగా ఉండాలంటే ఏం చేయాలి? వాట్ షల్ వి డూ టు ప్లీజ్ గాడ్? దేవుని సంతోషపరిచి ఆయనకి ఇష్టడిగా జీవించాలి, ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి అంటే ఏం చేయాలి? దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. చదవండి, ఏమి రాయబడిందో 11వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వచనం ఏమి రాయబడిందో చూద్దాం. సామెతలు 11:20 దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మూర్ఖచిత్తుడు యెహోవాకు హేయుడు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టడు. అర్థమైందా? మూర్ఖచిత్తుడట యెహోవాకు హేయుడు. God rejected the stubborn fellow. God rejected the stubborn fellow. మూర్ఖుడు, మాట విననివాడు, మాటకు లోబడనివాడు, మాట విషయమై లక్ష్యము లేనివాడు, నిర్లక్ష్య పెట్టేవాడు. నాకంతా తెలుసు అనుకునేవాడు. నాకు తెలియదంటే ఏమీ లేదనుకునేవాడు. కానీ ఏమీ తెలియదాడు. కానీ అంతా తెలుసని భ్రమపడతాడు. ఇదే ప్రమాదం ప్రియులారా. మూర్ఖచిత్తుడు యెహోవాకు హేయుడు. పిల్లలు ఎవడైతే హంబుల్గా టీచర్ చెప్పే పాఠం వింటాడో వాడికి ఎక్కువ మార్కులు వస్తాయి. అంతా తెలిసిపోయిందా ఇది ఏమేంటా అని పుస్తవాడు పెట్టేసి ఏం చదువుతాని పుస్తవాడు పెట్టేసి ఉంటాడు. చూసాడా? వాడు వెతుకుతూ ఉంటాడు. ఏంటంటే పేపర్లో నంబర్ ఎక్కడుంది, నంబర్ ఎక్కడుంది, పేపర్లో నంబర్ ఎక్కడుంది, నంబర్ ఎక్కడుందని 2-3 భూతత్వాలు పెట్టుకుని వెతుకుతూ ఉంటాడు. కనపడతాయి. ఎందుకంటే
టీచర్ మాట లక్ష్య పెట్టలేదు, చెప్పింది వినలేదు, ఇదంతా నాకు తెలిసిన అనుకున్నాడు, అది పక్కన పెట్టాడికి వాడి జీవితం దెబ్బతిరిపోయింది. ఇలా అందుకే ఒక విద్యావంతుడు విద్యావేత్తగా మారాలి, ఒక విద్యార్థి విద్యావంతుడుగా మారాలంటే విద్యకు తోడు వినయం ఉండాలి. అర్థమైందా? humbleness always follows the literacy. విద్యకు తోడు ఏముండాలండి? వినయము లేకుండా విద్యావంతుడు కాలేడు. వాడు ఇంకేమైనా అవుతాడు, కానీ విద్యావంతుడు మాత్రం కాలేడు. ఒక విశ్వాసిగా నిలబడాలి అంటే వాడు చెప్పిన మాట వినాలి, విన్న వాక్యానికి లోబడాలి, విన్న వాక్యానికి విధేయత చూపించాలి, విన్న వాక్యముపై నిలబడాలి. ఎందుకు చెప్తున్నారు, దేవుడు ఎందుకు చెప్పాడు, దీనికి కారణం ఏంటని ఎరగాలి. అలా ఎరగకపోతే వాడు మూర్ఖ చిత్తుడు, వాడు దేవుడికి ఇష్టమైన వాడు. ఆ వ్యక్తి దేవుడికి ఇష్టపడడు. ఇలా చాలా మంది విశ్వాసం మూర్ఖ చిత్తులుగా ఉంటారు. చెప్పాడు ఏం చేస్తాడు, ఏం చెప్పాడు, చెప్పింది వినాలా ఏంటి అని ఒక రకమైన అవివేకముతో కూడిన పరిస్థితిని వారు కలిగి ఉంటారు. అందుకే సామెత గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటో పిల్లరా, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. బైబిల్లో మూర్ఖుడు ఉండేవాడు. అతను ఎవరంటే నాబాలు అతని పేరు. అతను మొదటి సమయాలు గ్రంథం 25వ అధ్యాయంలో ఉంటాడు. అతని పేరు నాబాలు. ఆ నాబాలు భార్య అబిగయీల్. ఆ నాబాలు భార్య ఏంటండి? అబిగయీల్ ఎంతో ఉత్తమురాలైనటువంటి స్త్రీ, వినయ విధేయతలు కలిగిన స్త్రీ, దేవుణ్ణి గణపరిచే స్త్రీ, దేవునికి లోబడే స్త్రీ, తన్ను తాను ఉపేక్షించుకునే స్త్రీ. ఎవరంటే భార్య. భర్త ఎలాంటి పెద్ద మూర్ఖుడు. కొన్ని కుటుంబాల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారు. భర్త మూర్ఖుడైతే భార్య వినయ విధేయతలతో, కొన్ని కుటుంబాల్లో భార్య మూర్ఖురాలైతే భర్త వినయ విధేయతలతో ఉంటారు. భార్య మూర్ఖురాలుగా ఉంటుంది. మీరు చూశారుగా యోబు భార్య ఏంటి? మూర్ఖురాలు. యోబు భార్య, యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతాడు. యోబు భార్య నిజంగానే మూర్ఖురాలు. మూర్ఖత ఉంది, మాట వినని స్వభావం, దేవుని వైపు చూడని స్వభావం, దేవుని యందు విశ్వసించిన స్వభావం, దేవుడు ఎందుకు చేస్తున్నాడు, దేవుడు ఎందుకు ఇలాగ అనుమతించాడు, ఈ రకంగా 7,000 గొర్రెలు తీశాడు, 3,000 ఒంటెలు తీశాడు, 500 జంతువులు తీశాడు, 500 ఆడగాళ్ళు తీశాడు, 7 కొడుకులు పోయారు, 3 కూతురు పోయారు. ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు, దీనికి కారణం ఏంటి అని ప్రభు దగ్గరికి వెళ్ళే గుణం లేదు. పైగా దేవుని దూషించి మరణం అమ్మయ్యా అన్నది ఎవరితో? హస్బెండ్తో. ఏమందంటే దేవుణ్ణి దూషించి మరణం కావాలంటే ఈమె ఎదవరాలు అయిపోవాలనుకో పోతే పోయాడు యోగ. పిల్లల ఇలాంటి భార్యలు మూర్ఖులు కూడా ఉంటారు. వారు దేవుని యొక్క క్రియలను యోచించరు, దేవుని యొక్క సంగతులను కూడా యోచించరు. అలాగే భర్తలు కూడా ఉంటారు, దేవుని సంగతులు, దేవుని కార్యాలను యోచించిన భర్తలు కూడా ఉంటారు. వాడే నాబాలు. వాడెవరండి? నాబాలు. దావీదు కబురెట్టాడు, అయ్యా నేను వస్తున్నాను, కొద్దిగా మాకు ఏదైనా సహాయం చేయి అంటే ముందు సేవకులను పంపించాడు. దావీదు గారు ముందు సేవకులను పంపిస్తే ఆ సేవకులను చాలా ఇబ్బందులు పెట్టి నానా అపహాస్యం పాలు చేశాడు, అవమానపరిచాడని. మరి 25వ అధ్యాయంలో మనం చదువుతాం. మీరు ఇంటికి వెళ్ళా చదవనుకోండి, నా ముఖం చూశారనుకోండి, నా ముఖంలో 25వ అధ్యాయం కనబడాలి. మీరు బైబిల్ చూస్తేనే ఇంటికి వెళ్ళాక కనబడుతుంది. కాబట్టి పిల్లరా, ఇలాంటి పరిస్థితి అక్కడ అవమానపరిచారు. ఈ అవమానపరిచిన సంగతి అబిగయీలుకు వినబడింది. ఈ అబిగయీలు అనే పేరే ఒక కుర్రోడికి పెట్టి వాళ్ళ అమ్మాయికి పుడితే
అతను మధ్యాహ్నం వచ్చి నాకు ఎందుకు వచ్చిందని అబిగయలు వద్దు నాకు. పిల్లరా, ఒకవేళ క్రైస్తవ పేర్లు పెట్టుకుంటే మీరు సర్టిఫికెట్లో కూడా క్రిస్టియన్ అని పెట్టుకుంటేనే క్రైస్తవ పేర్లు పెట్టుకోండి, లేకపోతే రామారావు, జ్యోతి, సుబ్బమ్మ ఇలాంటి పేర్లు. ఎందుకంటే జ్యోతి నవ్వుతుంది, అర్థమైనా తప్పేం లేదు. సర్టిఫికెట్లో క్రిస్టియానిటీ ఉంటేనే క్రైస్తవ బైబిల్ పేర్లు పెట్టుకోండి, లేదంటే వద్దు. ఈ మాటలు బహుశా మీకు ఎవరు చెప్పరు, నేను మాత్రం చెప్తాను. ఎందుకంటే నేను ప్రభు కొరకు బతకాలని ప్రతి వ్యక్తిని హెచ్చరించేటువంటిది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇతను ఎలా ఉన్నాడు? మూర్ఖుడిగా ఉన్నాడు. అబిగయలు ఉత్తమరాలు దేవుని వాక్యంలో. కాబట్టి అబిగయలు దేవునికి ఇష్టమైంది, నాబాలు దేవుడికి ఇష్టపడలేదు. యోబు భార్య కూడా దేవుడికి ఇష్టపడ్డా? ఇష్టపడలేదు. అందుకని ఏమన్నా రాయబడింది? మూర్ఖ చిత్తులు హేయులు. నాబాలు దేవుడికి హేయుడే. కారణం విశ్వాసం లేదు, దేవుని క్రియలు ఆలోచించడు, దేవుని సేవకుడు ఎందుకు కబురెట్టాడని కూడా యోచించడు. ఓ గీరగా ఉంటాడు. పైగా ఆయన పంపినటువంటి సేవకులు కూడా అవమానపరుస్తారు. పిల్లలు చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల ద్వారా మనము దేవునికి అయిష్టులుగా మారిపోతాం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అలాగ మనము దేవుని వాక్యంలో రెండో భాగాన్ని మనం చూస్తున్నాం. ఏమన్నాడు? చదవండి. యథార్థవంతులు ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. చదవండి గట్టిగా. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. పిల్లరా, విశ్వాసము కలిగిన వారు ఆయనకి ఇష్టలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేవు. యథార్థంగా ప్రవర్తించకుండా కూడా దేవునికి ఇష్టడుగా ఉండలేవు. అర్థమైందా? యథార్థంగా ప్రవర్తించకుండా కూడా దేవుడికి ఇష్టడుగా ఉండలేవు. ఇది మాత్రం ఖచ్చితం. దేవుని యందు నాకు నమ్మిక ఉంది, కానీ యథార్థత లేదు. దేవుడు ఇష్టపడ్డాడు. గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ కన్నింగ్నెస్, కుటిలత కానీ కపటము కానీ దేవుడు ఇష్టపడదు. కుటిల వర్తనుడు దేవుడు ఇష్టపడడు, కపటని కూడా దేవుడు ఇష్టపడడు. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. కాబట్టి విశ్వాసము కలిగి ఆయన ఇష్టడుగా బతకాలి. విశ్వాసముతో పాటు యథార్థత కూడా కలిగి ఆయనకి ఇష్టడుగా బతకాలి. అంతేకాదు, విశ్వాసముతో పాటు మూర్ఖుడిగా నీవు జీవించకూడదు. మూర్ఖుడిగా జీవించకూడదు. దేవుని వాక్యం ఇది. ఇలాగున వాక్యములో మనం సాధకులను చూస్తున్నాం. పిల్లరా, చాలామంది అలాగుననే ప్రవర్తించి నష్టపోయిన వారు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. ఇప్పుడు మీకు ఇద్దరు వ్యక్తులను మీకు చూపించాం, మూర్ఖులు. అలాగే దేవుని వాక్యంలో యథార్థవంతులు కూడా ఉన్నారు. యథార్థంగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు ఆశీర్వదించబడతారు. యథార్థత లేనటువంటి వ్యక్తులు దెబ్బతింటారు. ఎందుకంటే బైబిల్లో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరు అననీయ సఫీరా. వాళ్ళిద్దరు ఎవరండి? అననీయ సఫీరా. వీళ్ళిద్దరు గురించి అపోస్తుల గారు 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో మీకు కనబడుతుంది. అపోస్తుల గారు 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదవాలనుకోండి, వీళ్ళ చరిత్ర మీకు అక్కడ కనబడుతుంది. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఈనాడు 2026 సంవత్సరంలో ఉన్న సంఘాల్లో ఉన్న వ్యక్తులు కాదు. 2026 సంవత్సరంలో ఉన్న సంఘాల్లో వ్యక్తులు ఇలాంటి వారు చాలామంది ఉండొచ్చు, కానీ ఆది సంఘములో ఇలాంటి వాడు ఒకడు కూడా ఉండకూడదు. ఆది సంఘములో అలాంటి వారు ఒక్కరు కూడా. ఎందుకంటే ఆది సంఘములో యథార్థవంతులే ఉండేవాళ్ళు. అక్కడ ఈనాడు 2026లో ఉన్న సంఘాల్లో యథార్థత లేని వారు కూడా ఉంటారు. మనం నువ్వు యథార్థత లేదని ఏలెత్తి చూపించలే. ఎందుకంటే ప్రతి వానికి వాని క్రియలను బట్టి సిద్ధపరిచిన జీతం ఎవరి దగ్గర ఉన్నది? దేవుడి దగ్గర. నీలో యథార్థత లేదు, నువ్వు మూర్ఖుడు, నేను యథార్థవంతుని, నేను ఇలా చెప్పుకోవడానికి కుదరదు. వేలెత్తి చూపించడానికి కూడా లేదు. ఎవరి యథార్థత వారినే కాపాడుతుంది, ఎవరి నీతి వారినే కాపాడుతుంది. ఎవరి వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఎవరి నీతి వారిని కాపాడి భద్రపరిచారు. కాబట్టి యథార్థవంతుడు ఆయనకి ఎలాంటి వాడు ఇష్టం. భార్య భర్తలిద్దరూ యథార్థంగా లేరు. వాళ్ళిద్దరూ ఒకరిని మించి ఒకడు ఉన్నారు. ఒకే మాట మీద ఉంటున్నారు, దేవునికి వ్యతిరేకంగా. ఇలారా, దేవునికి అనుకూలంగా భార్య భర్తలు ఒకే మాట మీద ఉన్నారు. గుర్తుపెట్టుకున్నారు.
దేవునికి అనుకూలంగా నడవటానికి భార్య భర్తలు ఒకే మాట మీద ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా నడవటానికి భార్య భర్తలు ఒకే మాట మీద ఉండకూడదు. అందుకనే బైబిల్లో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. అతని పేరు రాయబడలా, భర్త పేరు రాయబడలా, భార్య పేరు కూడా పెద్దగా రాయబడలా. షునేమీరాలు అన్నాడు. ఏమన్నాడు? షునేమీరాలు అన్నారు. ఇది 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మీకు కనపడుతుంది. ఎలీషా కాలంలో ఉన్న స్త్రీ. అర్థమైందా? అక్కడ భర్త పేరు రాయబడాల, భార్య పేరు కూడా రాయబడాలి. కానీ వారి క్రియలు రాయబడ్డాయి. వారి క్రియలు రాయబడ్డాయి. వారి యథార్థత రాయబడింది. వారి విశ్వాసం రాయబడింది. వారి దేవుని కొరకే బ్రతికిన బ్రతుకు రాయబడింది. అక్కడ ఆ భార్య భర్తలిద్దరు ఒకే మాట్లాడారు. భార్య అంది, ఇదిగో మన ఇంటికి వచ్చేటువంటి దైవజనుడు చాలా యోగ్యుడు, యథార్థవంతుడు, నమ్మకమైన వాడు, పద్ధతి గలవాడు, తేడాగాడు కాదు, కేవలం దేని కొరకు డబ్బుల కొరకు మాత్రం రాడు. కాబట్టి మన ఇంటి పైన ఒక గదేసి అక్కడ ఒక పీట, ఒక బల్ల, ఒక దీపం పెడదాం అని అంది భర్తతోటి. భర్త అన్నాడు, ఓకే గో హెడ్ అన్నాడు. ఏమన్నాడు? గో హెడ్. కొంతమంది భర్తలు గో హెడ్ అన్నాడు. ఎందుకని అతను వస్తాడా పెడతాడా, అది వచ్చి కూర్చుంటాడా, అనవసరంగా రూమ్ అంతా వేస్ట్. దాని కనుక అతికితే మనకి నెలకి ఎంత వస్తుంది? నెలకి కనీసం 1200, 500 అన్న వస్తుంది. పిల్లరా, అంటే ఈ భార్య భర్తలు దేవుణ్ణి ప్రేమించే భార్య భర్త, యథార్థవంతులు, ఒకే మాట మీద ఉండేవాడు. ఇక్కడ అననీయ సప్ఫీరాలు దేవునికి వ్యతిరేకంగా ఎలా ఉన్నారంటే వీళ్ళు యథార్థత లేని వారిగా. ప్రియా స్నేహితులారా, వాక్యం వింటున్న ప్రజలారా, చేరు వచ్చిన బిడ్డలారా, ఈ బ్యాప్టిస్ట్ మెట్లో కోలేగూడెంలో నివసిస్తున్న వాళ్ళారా, ఎన్నోసార్లు నీ భార్యను మోసం చేస్తున్నావు, ఎన్నోసార్లు నీ భర్తను మోసం చేస్తున్నావు. నీ భార్యకి ఏం చెప్తున్నావు? నేను తాగి రానని చెప్తున్నావు. నీ భార్యకి ఏం చెప్తున్నావు? నీ గుట్కాలు ఇట్లేదని చెప్తున్నావు. నీ భార్యకి ఏం చెప్తున్నావు? నేను సిగరెట్లు తాగట్లేదని చెప్తున్నావు. సిగరెట్లు తాగుతున్నావు, గుట్కాలు వేస్తున్నావు, తాగుతున్నావు, పైగా ఇంటికి వచ్చామని సిద్ధపడ్డా. నీలో యథార్థత లేదు. నీ హృదయం మోసకరముగా ఉన్నది. ఈ విధంగా పాడైపోతున్నా, నష్టపోతున్నా, 2 విధాలుగా దెబ్బతినిపోతున్నా. ఒక విధంగా మనము మన కుటుంబ వ్యవస్థలో దెబ్బతింటున్నాం. రెండోది దేవునికి విరోధంగా కూడా దెబ్బతీస్తున్నాం. ఇలాగ నష్టపోతున్నాం. పిల్లరా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఎలా నష్టపోయేవారు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యథార్థ హృదయంలో యెహోవాకు ఇష్టలు. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసముతో పాటు యథార్థ హృదయం ఉండాలి. ఒకవేళ సమాజంలో ఉన్నవాళ్ళు నిన్ను మెచ్చుకోవచ్చు, సమాజంలో ఉన్న వాళ్ళంతా కూడా నిన్ను అడుగులకు మడుగులు ఎత్తవచ్చు. కానీ ప్రభు అడుగులకు మడుగులు మాత్రం ఆయన ఇంటి పరిస్థితిలో చేయడు. అడుగుతాడు, కయ్యను మీ తమ్ముడు ఎక్కడున్నాడు? నా తమ్ముడికి నేను ఏమన్నా కావాలి వెళ్ళా? నన్ను అడుగుతున్నాడే, నువ్వే చూసుకోవాయా అన్నాడు. ఎవరితో? దేవుడితో. ఇదిగో నీ తమ్ముని యొక్క స్వరం ఏమవుతుంది? నేలలో నుండి ఇలా. అంటే దేవుడు ఎప్పుడు మనల్ని చూచేవాడు. అందుకనే మీకు తెలుసు 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతున్నాం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి. ఎవరు యథార్థవంతులు, ఎవరు నటించేవారు, ఎవరు ఆయన దృష్టికి నమ్మకంగా జీవిస్తున్నారో, మూర్ఖులుగా ఉంటున్నారో, అన్నీ నీకు వాక్యాన్ని బోధించే సేవకుడు తెలియకపోవచ్చు. పరలోకమందున్న దేవుడు నీ అడుగు జాడలను పరిశీలించాడు. కాబట్టి ఆయన ఇష్టడుగా డోంట్ ప్రిటెండ్, నటించొద్దు. డోంట్ ప్రిటెండ్, నటించొద్దు. గాడ్ ఈజ్ అబ్జర్వింగ్. దేవుడు పైనుండి ప్రతి వ్యక్తిని ఏం చేస్తాడని పరిశీలించేవాడు. కాబట్టి విశ్వాసం ఉంటేనే ఆయనకి ఇష్టడు అవుతావు.
యథార్థత ఉంటేనే ఆయనకి ఏమవుతావు? ఇష్టడు అవుతావు. యథార్థత లేకపోతే దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండలేవు. దేవుడు కోరుకునేదండి. కాబట్టి పిల్లరా, ఇది రెండవది దేవుని వాక్యంలో మనం చూస్తున్న సత్యం. ఇంకొక చిన్నది చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే మీకు భోజనాల టైము దగ్గరికి వచ్చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎంత టైం అయిందో ఒకసారి నాకు చూసుకున్నాను. 9:28. సరే, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక వ్యక్తిని గురించి దేవుడు ఏమన్నా అంటే, ఆయన గురించి మాట్లాడుతూ అపోస్తలుల కార్యం 13:22 అన్నాడు. ఏమన్నాడంటే, పైనుండి మనం చదువుతుంటే అక్కడ రాయబడిన మాట ఉంది. తరువాత అతనిని అపోస్తలుల కార్యంలో 13:21-22 చదవండి. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడైన సౌలు నిర్మించాను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడు. తరువాత అతన్ని తొలగించి why God rejected Saul? Why God rejected Saul? సౌలును దేవుడు ఎందుకు రిజెక్ట్ చేశాడు? బికాస్ ఈజ్ నాట్ అన్ అప్రైట్ మ్యాన్. యథార్థవంతుడు కాదు, నమ్మకమైన వాడు కాదు, విశ్వాసం గలవాడు కాదు, దేవుని మాటకు 100% విధేయత చూపించేవాడు. తరువాత అతను తొలగించి చదవండి. దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడు. దావీదును అతనికి రాజుగా ఏర్పరిచాడు. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. I have found the son of Jesse. I have found the son of Jesse. His name is David. నేను దావీదు యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు ఈజ్ మై ప్లేజర్, నాకు ఇష్టడు. పిల్లరా, ఒక వ్యక్తిని గురించి దేవుడు ఏమంటున్నాడంటే నాకు ఇష్టడు అంటున్నాడు. నాకు ఇష్టడు అంటున్నాడు. మై గాడ్ ఈజ్ సేయింగ్. దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? మనం ఆలోచించాలి కదా. నీవు నేను ఆయనకి ఇష్టడుగా. అందుకే మన పనిలో యథార్థంగా ఉండాలి. అది చేతి పని అయినా, వంట పని అయినా, ఉద్యోగం అయినా, లేకపోతే ఎక్కడైనా మనం వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, అన్నింటిలో ఉండాలి. లేకపోతే దెబ్బతింటాం. నకిలీ చేసావు అనుకోండి, ఎందుకంటే నీవు యథార్థవంతుడు అయి దేవుని వాక్యంలో 8:5 చదువుతున్న యోగ గ్రంథంలో ఏమి రాయబడింది? యోగ గ్రంథం 8:5 నీవు సర్వశక్తుని బతిమాలుకునే ఎడల, నీవు పవిత్రుడుగా యథార్థవంతుడు అయిన ఎడల మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న ఎన్ని సంవత్సరాలు చూసిన అభివృద్ధి లేకుండా సంపాదించినంత చేసినట్టు కారణం ఏంటి? వాయ్ ఎక్కడో దేవుని ఎడల విశ్వాసం లేదు, ఎక్కడో దేవుని ఎదుటి యథార్థత లేదు, ఎక్కడో దేవునికి ఇష్టమైన కార్యాలు చేయట్లేదు. అరే ఎంతగా చేసినా మనం ఎలా దెబ్బతినిపోయండి. అందుకే ప్రియులారా, మన జీవితాల్లో దేవుని కొరకు నమ్మకం కావాలి. దేవుడు మనల్ని చూచేవాడు. దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు యెష్షయి కుమారుడైన దావీదును కనుగొని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చువాడు. ఇలా ఎంత గొప్పగా చెప్పాడు, ఎంత గొప్పగా చెప్పాడు. దీనికి కారణం ఏంటి? ఒక దావీదు కీర్తన మరి 18:19 చదవండి. ఏం రాయబడిందో మనం చూస్తాం. కీర్తన 18:19 మనం చూస్తుంటే అక్కడ రాయబడిన నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించాడు. ఓ నేను ఆయనకి ఇష్టడిని కనుక ఆయన నన్ను తప్పించాడు. ఆయన నన్ను తప్పిస్తాడు. దేని నుండి? నా ఉపద్రవాల్లో, నా శ్రమలలో, నా కష్టాల్లో, నా నష్టాల్లో, నా ఆపదల్లో, నా ఇబ్బందుల్లో, నా రోగాల్లో, నా సమస్యల్లో, నా కీడుల్లో, నాకు కలిగే ప్రతి విధమైన అనుభవాల్లో గాడ్ ఈజ్ గోయింగ్ టు డెలివర్ మీ. ఆయన నన్ను తప్పిస్తాడు. అందుకే ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. 4 సమూయేలు గ్రంథం 12 మనం చదువుతాం. 2 సమూయేలు గ్రంథం 4 12 చదువుతుంది. సకలమైన ఉపద్రవములను ఏమంటున్నాడు చదవండి. 12 4 5 12
చదవండి 2వ సమూయేలు 4:12. 4:12. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా. నేను ఆయనకి ఇచ్చిండు కనుక సకలమైన ఉపద్రవముల్లో మా నాన్న యాషయ్య గారు నన్ను తప్పించడా, మా అమ్మ తప్పించడా, ఇలా నా కూడబడి వచ్చిన మా అమ్మ నాన్న మా అన్నయ్యలు తప్పించడా, నా కూడబడి వచ్చిన మా నాన్న మా అమ్మ మా బంధువులు మా రక్త సంబంధులు మా ఇంటి పేరటోళ్ళు మా కులస్తులు చాలామంది చెప్పుకుంటారు నాకు ఇక్కడ చాలా బలంగా ఉందండి. మా ఇంటి పేరటోళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. కూచుంబుడి వెళ్ళాం, పెద్ద చెట్టు వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారండి. ఇవ్వబోయి ఇక్కడే ఉన్నారు. మా ఇంటి పేరటోళ్ళు అంతా ఇక్కడ, మా కులస్తులు అంతా ఇక్కడ, మా బలగం అంతా ఇక్కడ. ఏం పనిపోతాయి? దేవుడు లేకుండా నీకు ఏది పనికిరాదు. దేవుడు లేకుండా నీకేది పనికిరాదు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏమంటున్నాడు? 4:12 సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా. రక్షించాడు. నా ఇంటి పేరటోళ్ళు రక్షించలా, కులస్తులు రక్షించలా, మతస్థులు రక్షించలా, మా ఊరోళ్ళు రక్షించలా, నా బంధువులు రక్షించలా, నా తండ్రి నా తల్లి నా కూడా వాడు వచ్చిన అన్నదమ్ములు వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. అసలు నేను ఈ మధ్యకాలంలో ఆ 6గురిని కలవనేలేదన్నాడు. ఎవరు? దావీదు. నా పైన ఉన్నటువంటి 6గురిని నేను కలవనేలేదు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, వాక్యము ఎప్పటికీ ఏం కాదది మారదు. మనకెప్పుడు సహాయకుడు ప్రభువే, మనకెప్పుడు అండ ప్రభువే, మనకెప్పుడు తోడు ప్రభువే. దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, ఆయన దేవుడికి ఇష్టడవటానికి కారణం ఏంటంటే ఎవ్రీ టైమ్ హీ డిపెండ్స్ అపాన్ గాడ్. ప్రతి సమయంలో కూడా దేవునిపై ఆధారపడేవాడు. అందుకనే 18వ కీర్తన 19వ వచనం పై భాగాలు మనం చదువుతుండే ఏమంటాడంటే, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి నేను ఆయనకు మొరపెడితే ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా నాకున్న మహా జలరాశులు అంటే భయంకరమైన ఇబ్బందుల నుండి బయటికి బలవంతులకు పగవారు నన్ను ద్వేషిస్తున్నారు. నాకంటే బలిష్ఠులై వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాను. ఆయనకు నేను ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను. జలరాశు నుండి, బలవంతులైన పగవారు నుండి, నానా రకాలైన పరిస్థితుల నుండి ఆయన నన్ను తప్పించాడు. దేవుని వాక్యం అది. కాబట్టి పిల్లరా, విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండలేము, యథార్థత లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండలేము. మూర్ఖంగా ఉంటే ఆయనకి అయిష్టమైపోతాం. అంతేకాదు, ఆయనకు మొరపెట్టి ప్రతి చిన్న విషయంలో ఆయన పైన ఆధారపడడం ద్వారా ఆయనకు మనం ఏమైపోతాం? ఇష్టలు అయిపోతాం. నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన 91వ కీర్తన 14వ వచనంలో కూడా మనం చదివే మాట్లాడే కదా, ఏమంటే అతడు నా నామము నెరిగిన వాడు కనుక అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతను కనపరచదును. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించాను. బైబిల్ తీసి చదవాలి, తప్పులు చెప్పాడు. మీరు తప్పులు చెప్తే నాకు ఇష్టం అది. ఎందుకంటే నాకు అక్కడ ఉన్న ప్రతి సెంటెన్స్ నాకు తెలుసు. ప్రభు దయ వల్ల ప్రభు నేర్పించాడు. దేవుడికి నేను రాస్తాడు దేవుని ప్రధాన పిల్లరా. కాబట్టి అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదను. అతడు నన్ను ప్రేమించున్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టలుగా బ్రతుకుదాం. మనకి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అనారోగ్యత వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా, జలరాశులు పగవారిని చుట్టూ ఉన్నా నిన్ను తప్పించేవాడు నీ ప్రభువైన. కాకపోతే నీవు ఆయనకి ఎలా ఉండాలి? ఇష్టడుగా ప్రతి విషయంలో ఆయనకు మొరపెట్టాలి. గమనిద్దాం, గుర్తిద్దాం. మన ప్రియ ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మనకి మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి ఆయన సిలువ తెట్టి కార్యమంతా చేసింది ఎందుకంటే మన జీవితాలు ఆయనకు అనుకూలంగా ఉండాలని. ఆయనకు అనుకూలంగా లేకుండా
మన జీవితాల్లో మనం ఏమి చేసినా ఆయన సంతోషించేవాడు మాత్రము. దేవుడు తన వాక్యం మనకు రేపులోని తెచ్చి ఆయనను వెంబడించుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సహాయం చేయను. ఆమేన్. ప్రార్థిస్తాం. ఎవరికి వారే ప్రార్థన చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు పైన ఆనుకుందాం. దైవ వాక్కు సత్యమైనది, నిత్యమైనది, స్పష్టమైనది. అది మన జీవితాలను పరీక్షించి ప్రభువుకు అప్పగించుకొని మనం ఆయన దృష్టిలో ఎలా ఉన్నామో చూసుకొని ఒకవేళ ఆయన కోరుకున్న రీతిలో ఉండకపోతే క్షమాపణ కోరి కడుక్కుని ప్రభువుకు అప్పగించుకొని మరలా నూతనంగా ఆయనకి ప్రతిష్ఠించుకొని ప్రభువు సహాయం చేస్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవానికి వందనాలు. ఈ సాయంకాల వేళలో ఈ దాసుల సహోదరుడు, ఈ దాసులు తిమోతి గారు, మేరీ రాజేశ్వరి గారు, వారి బిడ్డలు ఆనంద్, సుశీల వారి బిడ్డలు, సంతోష్, ఉషా వారి బిడ్డలు, అనిల్, అనుష వారి బిడ్డలు, ఈ విధముగా వారి కుటుంబాల మధ్యలో చేరువచ్చిన బిడ్డలతో నీ సత్యవాక్యమును ధ్యానించుకుని మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి ఉదయకాలం నుండి కూడా ఆయా పనుల్లో బాధ్యతలో తిరుగుతూ వచ్చారు. ఈ వాక్యం ఏమి చెప్పాలనేది మాకు తెలియదు. ఆ సమయానికి నీకే తెలుసు. ఆ ప్రదేశంలో ఏదో అవసరమో ఎరిగిన వాడు ఆ ప్రకారముగా మాట్లాడటం సమర్థుడు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా అందరితో ఈ సాయంకాలం మాట్లాడినందుకే మీకు వందనాలు. మా అందరినీ కూడా మీరు సంధించినందుకే వందనాలు. మా అందరినీ కూడా యోచింప చేసినందుకే వందనాలు. మా అందరినీ కూడా నీ వాక్యము పరీక్షించినందుకే వందనాలు తండ్రి. మా జీవితాలు ఎప్పుడు నీకు ఇష్టలుగా ఉంచుకోవడానికి సహాయం చేయండి. అలాంటి విశ్వాసం మీరు మాకు దయచేయండి. అలాంటి విశ్వాసంతో నిన్ను వెంబడించి హానోకు ఏ రీతిగా అయితే నీకు ఇష్టడిగా ఈ భూమి మీద ప్రయాణం ముగించాడు, అలాంటి అనుభవం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగున యథార్థ హృదయంతో అలాగున ప్రతి సమయంలో నీ మీద ఆనుకొని మొరపెట్టి మాకున్న పరిస్థితుల్లో విడుదల పొంది నిన్ను వెంబడించడంలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ కార్యమును జరిగించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు నీ మాటలకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు విడుదల చేస్తూ వచ్చిన నీ వారు నిష్ప్రయోజనముగా నీ యొక్క కుమారులు నీకు అనుకూల కార్యములు జరిగించి మీ నామాన్ని మహిమపరచుకోవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను కూడా నీ బలమైన రెక్కలు నిర్వర్తిస్తున్నాం. ఇంకా నన్ను నేను ఉపేక్షించుకొని నిన్ను ఎలాగ వెంబడించి నీకు ఇష్టడుగా బ్రతకాలో సహాయం చేయండి. బలపరచండి, నడిపించండి. నాలో ఉండే ప్రతి పరిస్థితి నీకు అయిష్టమైన తొలగించండి. నీ రక్తముతో శుద్ధి చేయండి. నీకు అయిష్టమైన పరిస్థితులు కడగబడితే మీరు శుద్ధి చేయబోతే అలా నడిపించండి. మహిమ నీ చేతులు చేరువచ్చిన వారందరూ అప్పగిస్తాం. వారిలో ఎవరు బలహీనులుగా, రోగులుగా, అనారోగ్యవంతులుగా, ఆ రకమైన వ్యక్తిగత కుటుంబ మరి సమస్యలతో ఉన్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేస్తారు. మీరే మహిమ మీ చేతులకు సమర్పిస్తూ యేసు క్రీస్తు వారి అద్వితీయ నామములో స్తోత్రించి కీర్తిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సహాయం
చేరువచ్చిన వారందరికీ తిమోతి గారు, మేరీ రాజు గారు, వారి బిడ్డలు, వారి బిడ్డల బిడ్డలు, కుటుంబాలకు ఈ యొక్క బ్యాప్టిస్ట్ ప్యాట్లో కోలేగూడెంలో ఈ పరిసర ప్రాంతాల్లో అవతల ఉన్న సన్ సిటీలో కూడా నివసిస్తున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం సదాతుడయుడు ఆయనకి ఇష్టమైన కార్యం మన యందు జరిగించి ఆయన మహిమ కొరకై ఉన్నట్లు సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్.